అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ కిచెన్ క్రియేషన్స్. ఈరోజు కిచిడి తయారు చేయ విధానం ఈ వీడియోలో చూపిస్తాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిచిడికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 4, కరివేపాకు, పచ్చిమిర్చి 6, గరం మసాలా, ఉల్లిగడ్డలు 3 సన్నగా తరుక్కోవాలి, కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, పెసరపప్పు దూరగా వేయించుకొని కాసేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. వేడైన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, గడ్డలు వేసుకోవాలి. నూనె, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిగడ్డ దూరగా వేయించుకున్న తర్వాత అదరక్ లసన్ మసాలా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని మంచిది సన్నని మంట మీదనే సన్నగా ఇవి పచ్చివాసన పోయే వరకు ఇలా కలిపెడుతూ ఉండాలి. తర్వాత మూత వేసి పెట్టేయాలి. టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని సన్నని మంట మీద ఇది మెత్తంగా ఉడికే వరకు మూత వేసి పెట్టేయాలి. టమాటా ఉడికేటప్పుడు ఒక 2 స్పూన్లు ఉప్పు కలుపుకోవాలి. కలిపి ఇలా మూత వేసి మెత్తగా గుజ్జులాగా అయ్యేదాకా మూత వేసి పెట్టాలి. టమాటా మెత్తంగా గుజ్జులాగా ఉడికిపోయిన తర్వాత తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఇవి కలుపుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. బియ్యం పాత ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి. 1 గ్లాసుకి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి కడిగిన బియ్యం కలుపుకోవాలి. ఇవి 2 గ్లాసుల బియ్యం. ఇప్పుడు మన కిచిడి రెడీ. ఇది బ్రేక్ఫాస్ట్. ఇది చాలా తొందరగా డైజెషన్ అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మంచి ఆరోగ్యమైన ఆహారం. కిచిడిలో కాంబినేషన్గా పుదీనా పచ్చడి, అలాగే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డలు, కొద్దిగా చింతపండు ఇవన్నీ జార్లో వేసుకొని మిక్సీకి గ్రైండ్ చేసి పెట్టాలి. పుదీనా చట్నీ రెడీ. ఇది కిచిడిలో సూపర్ కాంబినేషన్, సూపర్ టేస్ట్ ఉంటుంది.